మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయనగరం పోతనపల్లి గడ్డ సమీపంలోని రెల్లిపేట పూర్తిగా నీట మునిగిపోయింది. అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి రెల్లిపేట నివాసుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. భారీ వర్షాలతో ఎస్కోట మండలంలోని గడ్డలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. రెవెన్యూ, పోలీస్, గ్రామ సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం గవర్నమెంట్ నా పేరు రమ. మేము పోతనపల్లి గ్రామం గడ్డ సమీపాన్ని ఉంటాం సార్. ఇక్కడ గత 50 సంవత్సరాల పైగా ఉంటున్నాం. సార్. ఇదే కమ్మలపాకల్లో ఇదే విధంగా వర్షాలు వచ్చేటప్పుడు స్కూల్ దగ్గర తీసుకెళ్తున్నారు. నార్మల్ టైంలో ఇదే పరిస్థితుల్లో ఇక్కడే ఉంటున్నాం. మాకు ఇల్లు అనేది సొంత గృహాలు అనేవి లేకుండా ఇబ్బంది పడుతున్నాం. ఇదే కమ్మలపాకలతో పడి ఏడుస్తున్నాం. ఈ గత 50 సంవత్సరాల పైగా ఉంటున్నాం సార్ ఇక్కడే. మాకు ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ఏదైనా సొంత గృహాలు కల్పించే విధంగా చూస్తారని కోరుకుంటున్నాం సార్. ఈ తుఫానుకి కాస్త జాగ్రత్తగా ఉండమని, అక్కడికి స్కూల్ దగ్గరికి వచ్చేయమని, అక్కడ చూసుకుంటూ వచ్చేయమని చెప్పారు. తీసుకెళ్ళిపోయారు సార్. మాకు అనేది ప్రతి తుఫాను వచ్చేటప్పుడల్లా ఇదే పరిస్థితి అవుతుంది, ఇదే ఇబ్బంది అవుతుంది. ఇదే విధంగా వర్షం వచ్చేటప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాం. మాకు అనేది ఇదే ఉండేటట్టుగా ఉండే విధంగా ఇల్లు సొంత గృహాలన్నీ కలిగించేలా చూస్తారని